కేజీ చేపలు తీసుకున్నానండి. బాగా సన్న ముక్కలు చేయించుకున్నాను. పులుసుకి బాగా కడిగేసి ఫ్రెష్గా చేసి నీట్గా పెట్టాను. చేప పులుసు కాబట్టి కేజీ కాబట్టి ఇంత చింతపండు పడుతుందండి. ఇంత వేస్తేనే మనకు నీసు వాసన లేకుండా పులుసు కొంచెం మరింతగా నెక్స్ట్ డే కూడా ఉంటుంది పులుసు. తర్వాత 2 ఆనియన్స్, ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో ఇట్లా కోసి పెట్టుకుంటాము. ఒక మామిడికాయ, మిరప్పొడి, పసుపు, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. మనకి చేపల పులుసుకి పొడండి కొన్ని ఒక స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి ద్వారగా ఉత్తగా వేయించి నేను చూపిస్తాను. ఇవి చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. హీట్ ఎక్కిందండి. ఈ మెంతులు, జీలకర్ర, ధనియాలు వేస్తున్నాను. ఇది దోరగా వేగాలండి. మనం పెట్టుకున్న గిన్నెలోనే ఏం చేసుకుంటే మళ్ళీ వేరే గిన్నె అవసరం లేదు. ఉత్త నూనె ఏం లేదండి, ఉత్తగా వేయించుకోవాలి. పొడి కోసం సిమ్లో పెట్టుకుంటున్నానండి. 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు. ఇవి చాలండి, పులుసుకి వేగిపోయాయి. ఇవి చేస్తున్నాము. దోరగా వేగాయండి. పక్కన పెట్టుకొని మిక్సీలో పొడి చేసి పెట్టుకుంటాను. ఆయిల్ వేస్తున్నానండి. చేపల పులుసు కాబట్టి 1 కప్పు పడుతుంది. ఒక చిన్న కప్పు ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు పులుసుకి వేగాయండి. ఆనియన్స్ వేస్తాం. ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిందండి. టమాటాలు వేస్తున్నాను. ఇది ఒక 2 టమాటాలు సన్నగా వేస్తున్నాను. కొంచెం వేగాలండి, కొంచెం టైం పడుతుంది. వేగుతుందండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. దాని తిరగమాతలో మీరు చెప్పడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, తిరగమాత మర్చిపోయానండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు మనం నూనెలో వేస్తాము. ఇది బాగా వేగాలండి. అంటే చేపల పులుసు ఈ టమాటాలు బాగా గుజ్జుగా వేస్తేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. మనం కొంచెం ఇది వేగాక నేను చింతపండు చెప్పాను కదా, చింతపండు రసం తీసుకుంటానండి. ఇది వేగుతూ ఉంటుంది ఆ రసం. నేను నెక్స్ట్ డే కూడా పులుసు కొంచెం ఎక్కువ పెడతాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ పులుసు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం తక్కువగా తీసుకోండి. ఇది వేగుతూ ఉంటుందండి. మీకు అంతే చింతపండు రసంలో ఎలా ఉప్పు పసుపు వేసుకోవాలో చెప్తాను చూడండి. చింతపండు గుజ్జండి నేను 5 కప్పులు కరెక్ట్గా తీసుకున్నాను వాటరు. ఇలా పులుసు వచ్చింది. ఇలా వస్తేనే మీకు చేపల పులుసు కొంచెం ఉడికిన తర్వాత మీకు బాగా టేస్ట్ వస్తుంది.
అందుకే ఈజీగా మీరు ఇలా చింతపండు పిసికి పెట్టుకోండి. దీంట్లో 4 స్పూన్లు సాల్ట్ వేసాను, చిన్నది. మీరు చూసి వేసుకోండి, మీ టేస్ట్ తగ్గంత. 1 స్పూన్ పసుపు, చిన్న స్పూన్. నాలుగు స్పూన్లు మిరప్పొడి వేసానండి. దీంట్లో కలుపుకున్నాము. కలిపేసానండి. ఇలా ఉప్పు పసుపు మిరపడేసి ఇలా కలిపెట్టుకుంటే మనకి కొంచెం తెలుస్తుంది. ఆనియన్స్ టమాటాలు బాగా ఉడికిపోయాయండి బంధంలోనే. మనకి అప్పుడు ఈ టమాటాలు కూడా మనకు పులుసులో కనపడకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేగింది కదా, దీనికి ఈ పులుసు పోసేయండి. ఇలా వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. పులుసు బాగా తెల్లాలండి, మనం ముక్కలు వేయాలండి. ఇది మూత పెట్టేస్తున్నాను. పులుసు అండి ఉడుకుతుంది. మూత తీస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందండి. పులుసు ఇలా తెలియని తర్వాత మనకి చిన్న డౌట్ అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదని మనం ముక్కలు వదలక ముందే చూసుకోవచ్చు. దీంట్లో కొంచెం కారం తగ్గిందండి, 1 స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. పులుసు తెల్లింది కదండి, ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ముక్కలు వదులుతాము. ఇప్పుడు ముక్క ఏం చిదరదండి, ఒక్కసారి మనం అలా వేసి అలా పెడితే చేపలు వేసాం కదండి. నేను పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వదిలాను. మన పులుసులో టేస్ట్ బాగొస్తుంది, నంచుకొని తినచ్చు. మామిడికాయ కాసేపు ఇంకా కొంచెం సేపు తర్వాత వేస్తానండి, అయితే మెత్తగా అయిపోతాయి. క్లోజ్ చేస్తున్నాను. పులుసు ఉడికిపోవచ్చిందండి. మామిడికాయ ముక్కలు వదులుతున్నాను.
పెట్టకూడదు కాబట్టి మనం ఇలా అంటామండి. ఒక 10 నిమిషాల పులుసు అయిపోతుందండి. తర్వాత మెంతుల పొడి ఎలా వేయాలో చెప్తాను. కొంచెం పులుసు ఉడుకుతుందండి. ఆయిల్ అక్కడక్కడ పైకి వస్తుంది. ఇంకొక 10 మినిట్స్లో పులుసు అయిపోతుందండి. ఇలా చెప్పాను కదండి, మెంతులు 1 స్పూను, అర స్పూన్ వచ్చి జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు అప్పుడు వేయించి పెట్టుకున్నాను. అది మిక్సీకి వేసుకున్నానండి. ఆ పొడి కూడా చల్లేస్తున్నాను. ఇది చల్లితేనే మంచి టేస్ట్ వస్తుంది. నీసు వాసన ఏముండదు, చేపల వాసన ఏముండదంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అయిపోయిందండి చేపల పులుసు. రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. నేను ఈజీగా చెప్పాను, చేసి చూడండి. బాగుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.